పినరాయి విజయన్ చూసినప్పుడు అందరు గుర్తుంది శబరిమలలో ఏం చేశారని చెప్పి 2 సంవత్సరాలు. కరెక్ట్. దాని తర్వాత ఎలక్షన్ ఓడిపోయినప్పుడు దాని తర్వాత శబరిమల గురించి మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన అర్థమైపోయింది అక్కడ ఏమైనా చేయి పెడితే హిందూ ఓట్లు మొత్తం పోతాయని చెప్పేసి శబరిమలని పక్కన పెట్టాడు. ఇప్పుడు కొత్తది తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్. ఎందుకంటే మనం చూసాం ఆ ఓట్లు పోయిన ఓట్లను తీసుకురావడానికి శ్రీనారాయణ గురు పేరుని వాడుకొని చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ రిలీజియస్ బిలీఫ్స్ ఏమైనా ఉన్నాయండి. శ్రీనారాయణ గురు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాజ్ అ హిందూ సెయింట్. సింపుల్, దాంట్లో లాజిక్ లేదు ఇక్కడ. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, దాంట్లో డివైడ్ చేసి అక్కడ చేసి ఇంకోటి కేరళకి ఏ గుడికి వెళ్తే సాయి గారు మీకు తెలుసు, మీరు వెళ్తూ ఉంటారు కదా శబరిమల అంతా, ఈ అప్పర్ టోర్సో ఉండదు, మెన్కి షర్ట్లు తీసేయాలి, బనియన్లు తీసేసేయాల్సి వస్తుంది. ఈయనేమంటున్నారు, శివగిరి మఠం వాళ్ళు చెప్పారంట అట్లేం చేయకూడదు, అందరు షర్ట్లు ప్యాంట్లు అన్నీ వేసుకొని వెళ్ళిపోవచ్చండి. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు గురువారికి వెళ్తే నేను షార్ట్స్ వేసుకొని వెళ్తారా? మీరు వెళ్ళారు. ఇక్కడ ఒక టెంపుల్ గుడికి వెళ్తున్నారు, పిక్నిక్ వెళ్ళట్లేదు మీరు. సో ఎక్కడికి వెళ్తారో వాళ్ళ రిలీజియన్ ఫాలో చేయాల్సింది. మీరు మస్జిద్కి వెళ్తున్నప్పుడు మీరు టోపీ వేసుకొని వెళ్ళాలి. ఎందుకండి నేను టోపీ వేసుకోమని చెప్తారా? అలో చేసి గురుద్వారాకి వెళ్తారు మీరు, అక్కడ ఉన్న రూల్స్ మీరు పాటించాలి. కాదు మేము మాకు ఏం కావాలంటే అది చేసుకుంటా అంటారా? సో ఇక్కడ వచ్చినా కానీ ఇప్పుడు అంటాడు హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు పినరాయి విజయన్? మీరు మిగతా కమ్యూనిటీస్కి వెళ్ళండి, మిగతా రిలీజియన్స్కి వెళ్ళి వాళ్ళ దాంట్లో తప్పులు చెప్పండి. మహిళ ట్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు కొట్లాడి మంచిగా ట్రిపుల్ తలాక్ అంతా అసలు రివోక్ చేయకూడదు, మోదీకి తెస్తున్నా అది ఇది అని చెప్పి సిఐ చేశాడు. ఇట్లానే ఈ ముస్లిం ఓట్ల కోసం, ఇట్లాంటి కమ్యూనిటీ ఓట్స్ కోసం పినరాయి విజయన్ హిందూ కమ్యూనిటీని డివైడ్ చేస్తున్నారు. ఇది మనం నార్త్ ఇండియాలో కూడా చూస్తున్నాం, జై భీమ్ అని చెప్పి. ఇక్కడ మన అసదుద్దీన్ ఓవైసీ అంబేద్కర్ ఎంత తిట్టాడో ముస్లిం కమ్యూనిటీని మన అందరికి తెలుసు. అసలు ఆయన రైటింగ్స్లో ఇప్పుడు ఆయన ఒక బుక్ కూడా చదువుతున్నాను నేను, బికాజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఫర్ అ ఫిల్మ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ హిమ్.